పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభ పరిణామమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్, ఇతర అనుబంధ సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏ&ఈ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి సర్వీస్ సమయంలో తన సర్వీస్కు సంబంధించిన అన్ని అంశాలు తన సర్వీస్ రిజిస్టర్ నమోదయ్యే విధంగా చూడాలన్నారు. అకౌంటెంట్ జనరల్ ఏ&ఈ కార్యాలయం వారు జిల్లాలో నిర్వహిస్తున్న పెన్షన్స్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని పెన్షనర్లు, డీడీఓ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవి విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలని అన్నారు. అలా చేయడం వలన ఆ ఉద్యోగి పదవి విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందుతారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏపీ సెక్రటేరియట్, వెలగలపూడి, ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళగిరిలోను పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. పెన్షనర్ల పదవి విరమణ చేసే కంటే 6 నెలల ముందు పెన్షన్ పేపర్లు అకౌంటెంట్ జనరల్కి పంపాలని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పోలు కిషోర్ రెడ్డి తెలిపారు. 40% మంది పెన్షన్ పేపర్లు పదవి విరమణ చేసిన 4 నెలల తర్వాత పెన్షన్ పేపర్లు సమర్పించడం వలన లేటుగా బెనిఫిట్స్ వస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్ రావు మాట్లాడుతూ, పదవి విరమణకు సంబంధించి ప్రతిపాదనలు ముందస్తుగా సిద్ధం చేసుకొని అకౌంటెంట్ జనరల్కి సిఫార్సు చేయాలని కోరారు. డీడీఓ సక్రమంగా ప్రతిపాదనలు పంపితే ఎటువంటి జాప్యం లేకుండా అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి సకాలంలో పెన్షన్, ఇతర బెనిఫిట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది పాత పెన్షన్ పొందుతున్నారని అన్నారు. వాటికి సంబంధించి ఆయా డ్రాయింగ్ అధికారులు ప్రతిపాదనలు సిఫార్సు చేస్తే ప్రస్తుత పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు, అధికారులు, ఉద్యోగులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది. పెన్షన్ మంజూరులో అకౌంటెంట్ జనరల్ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ఏజీ వారు క్షేత్రస్థాయిలో నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎన్ శాంతిప్రియ అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్ రావు, అకౌంటెంట్ జనరల్ ఏ&ఈ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పి కిషోర్ రెడ్డి పోలు, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ వి లలిత్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పెన్షన్స్ జి సునీత, టి విజయ్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జీపీఎఫ్ టి చంద్రశేఖర్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్ లిటరసీని డెవలప్ చేసుకున్నాం. హౌ వి ఆర్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ బ్యాంక్ అకౌంట్స్, అప్డేషన్స్, సేఫ్ గా పాస్వర్డ్స్ పెట్టుకోవడం, అసలు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుందా లేదా, సో మంత్లీ మనం పే చేయాల్సినవి, ఇవన్నీ ఎలా అయితే మనం చెక్ చేసుకున్నామో అట్ ద సేమ్ టైం అంతే ఇంట్రెస్ట్ తో we all should be literate in establishment matters. So now probation declaration file వస్తుంది, but అసలు సర్వీస్ ఎంట్రీ at the initial stage లాగా వస్తుంది. సో మీ సర్వీస్ లో వచ్చిన మీ సర్వీస్ ఎంట్రీ, ఇయర్లీ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఎంట్రీ, కంటిన్యూస్ సర్వీస్ ఎంట్రీ, ఇంక్రిమెంట్ కన్నా ముందు జరగాల్సింది సర్వీస్ ఎంట్రీ ఇన్ కంటిన్యూషన్. తర్వాత లీవ్ అకౌంట్ అప్డేషన్, ఆల్ ద లీవ్స్ which crosses your entitlements, అంటే ఏదైతే మీకు 12 CLs కన్నా ఎక్కువ అయిపోతున్నాయో అవన్నీ కూడా కాంపిటెంట్ అథారిటీతో శాంక్షన్ ప్రొసీడింగ్స్, ఎక్కడైనా మీరు అబ్నార్మల్ లీవ్స్ ఉంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్, కొన్నిసార్లు ఇంక్రిమెంట్ డేట్ ని మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది, అది ప్రాపర్ గా చేసుకున్నామా లేదా, ఇవన్నీ అయి మన ఫుల్ షేప్ లో మన ఎస్ఆర్ ఉంటే మనకి పెన్షన్ ప్రపోజల్స్ చేయడం అనేది చాలా ఈజీ. మనం ఎస్ఆర్ అప్డేషన్ గురించి ఎప్పుడు పరిగెత్తాం, పెన్షన్ లో వాళ్ళు ఏవైతే క్వరీస్ చేస్తారో అప్పుడు. అది కరెక్ట్ గా సంవత్సరానికి ఒక 2-3 రోజులు దానికి టైం ఇవ్వండి.
ప్రాపర్ గా అప్డేట్ చేసుకోండి. డిస్ప్లే యాక్షన్స్ ఉండేటప్పుడు మీ డిస్ప్లే యాక్షన్స్ క్లోజ్ అయిపోతాయి కానీ మీ ఎస్ఆర్ ఎంట్రీలో ఉంటుంది. సో విజిలెన్స్ క్లియర్ అయిపోతుంది, అది ఎస్ఆర్ ఎంట్రీలో ఉంటుంది. సో మీ ఏదైతే డిస్ప్లే యాక్షన్ క్లోజ్ అయిపోయిందో ఆ పీరియడ్స్ లో మీకు ఏమైనా డ్యూస్ ఉంటే అవన్నీ కూడా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి మీరు లాస్ట్ లో పెన్షన్ టైంలో ఇవన్నీ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అవంతా కూడా కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అయిపోతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మన జీపీఎస్ మీ ఎంట్రీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ మీరు డెప్యుటేషన్ లో ఫారెన్ సర్వీస్ కి వెళ్ళేటప్పుడు ఫారెన్ సర్వీస్ నుంచి మనం చలానా క్రెడిట్ అవ్వడం అనేది కొంచెం డిలే అవుతుంది. డిడిఓస్ ఎవరైతే ఉన్నారో సిపిఎస్ స్కీమ్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రాపర్ గా సిపిఎస్ స్టేట్మెంట్ అప్డేట్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి. మన ఎంప్లాయీస్ నుంచి కూడా ఎప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ ఉన్నా అదొక డిమాండ్ ఉంటుంది. సిపిఎస్ స్టేట్మెంట్ మాకు ఇచ్చేటట్టుగా చేయండి, గతంలో జిపిఎస్ స్టేట్మెంట్ వచ్చేది, ఇప్పుడు కూడా సిపిఎస్ స్టేట్మెంట్ కావాలి అని. సో ఇవన్నీ మనకి మనం కొన్ని ఎఫర్ట్స్ పెడితే అట్ ద ఎండ్ పెన్షన్ ప్రపోజల్ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది.